హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే హిందువులకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఒక ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ని అయితే వైఎస్ఆర్సీపీ పేటీఎం కార్యకర్తలందరూ కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే అది మేము చూసుకుంటే నిన్న సుప్రీంకోర్టులో ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు సంబంధించిన వ్యవహారం ఏదైతే కల్తీకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద విచారణ జరగడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వం నుంచి మెయిన్ చంద్రబాబు నాయుడు గారు అయితే దాని మీద లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి ఆరోపణలు చేయడం అయితే జరిగింది. అయితే ఈ పక్కన వైవి సుబ్బారెడ్డి గతంలో చేసిన టీటీడీలో పనిచేసిన అధికారులు కానీ మెయిన్ గా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిపి వెళ్ళి సుప్రీంకోర్టులో ఒక అపీల్ చేయడం అయితే జరిగింది. అంటే అక్కడ ఒక స్టే చేయడం కేసు అపీల్ చేయడం అయితే జరిగింది. అయితే దాని మీద నిన్న విచారణకు వచ్చి కల్తీ జరిగిందని మీరు నిరూపించారా, లడ్డూలో కల్తీ జరిగిందా, నెయ్యిలో కల్తీ జరిగిందా, దాని మీద పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం తరపు నుంచి వాదిస్తున్న లాయర్ని అయితే గట్టిగా అడగడం అయితే జరిగింది. కానీ ఇటువైపు నుంచి ఇంకా ఆధారాలు ఇంకా దొరకలేదు కాబట్టి ఇంకా వీళ్ళైతే మాత్రం ఓపెన్ గా చెప్పాలంటే మాత్రం కొంచెం నిరాశ. అంటే ఇక్కడ ఏం చూసుకోరంటే వీళ్ళు బేలా కొట్టేసింది మొత్తం. అంటే వీళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో ఈ ఆరోపణలన్నీ కూడా ప్రస్తుతానికి అవాస్తవాలు అనేటట్టు అయితే కొంచెం బేలా కొట్టేసింది. కానీ ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే లడ్డూలో కల్తీ జరిగింది, కొంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు, పైగా కొన్ని అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయని చెప్పి ఆరోపణలు చేయడమే జరిగింది. అది కూడా చాలా మందికి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం బట్టి ఇది బాగా వైరల్ అయింది. దీన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ స్టేట్లో మీడియా కానీ నేషనల్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా భారీగా ప్రచారం అయితే చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే నిన్న ఏదైతే సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిందో ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా చెప్తారు, అంత హోదా స్థాయిలో ఉండే అని చెప్పి కొన్ని కూటమి ప్రభుత్వానికి కానీ మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ కొన్ని చివట్లు పెట్టడం అయితే జరిగింది ఓపెన్ గా మాట్లాడుకుంటే. కానీ ఇక్కడ చూసుకుంటే ఆయన కల్తీ జరిగిందన్నారు, కల్తీ జరిగిందని చెప్పి ఆరోపణలు చేశారు, దాని మీద సిట్ అధికారులు వేశారు. కానీ ఇంకా ఆ సిట్ విచారణ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తి కాలేదు, పూర్తి వివరాలు అనేవి ఇంకా సేకరించలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు వీళ్ళకంటే ముందు వాళ్ళు సుప్రీంకోర్టులో అపీల్ చేయడం బట్టి అది కోర్టు ఏమో ఆ కేసు హీరింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఆధారాలు ఇంకా ఇలా సబ్మిట్ చేయలేకపోవడం ఇది ఒకటి మైనస్ అయింది. అయితే దాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ హిందువుల మనోభావాలు ఉన్నాయి ఇవన్నీ మనోభావాలు దెబ్బతీసినట్లయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు లడ్డూ కల్తీ అని చెప్పి ఆరోపణలు చేసి మత రాజకీయాలు ఈ మెయిన్ గా దేవుడిని అడ్డం పెట్టి రాజకీయాలు చేయడానికి అయితే చూశాడు అనేటట్టయితే మెయిన్ గా వైఎస్ఆర్సీపీ పేటీఎం కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా అంతా కూడా ఊదరగొట్టేస్తున్నారు. ఈ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఏదైతే చంద్రబాబు నాయుడు హిందువులందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేసి చెప్తున్నారు. యాక్చువల్లీ ఆయన ఆరోపణలు చేశాడు, కానీ ఏంటంటే ఖచ్చితంగా అది జరిగి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా ఎంత దారుణంగా మీరు వ్యవహరించారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుందాం, గత 5 ఏళ్ళు కూడా మీకు మెయిన్ గా ఒకటే అడుగుతున్నారు. వైవి సుబ్బారెడ్డి తిరుమల ఈవో కింద చేశారు, భూమా కరుణాకర్ రెడ్డి ఆయన కూడా తిరుమల ఈవో కింద చైర్మన్ కింద చేశారు, ఆయన చైర్మన్ ఈయన చైర్మన్. ఈవో కింద ఎవరున్నారు, ధర్మారెడ్డి ఉన్నారు. మరి ఈ లడ్డూ కల్తీ విషయం వచ్చిన కానించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానించి లడ్డూ కల్తీ విషయం ఏదైతే బయటకు టాపిక్ వచ్చిందని కానించి మాజీ ఈవో అయిన ధర్మారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన ఒక్క స్టేట్మెంట్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. మీరు ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ కాదు, బయటకు వచ్చి లడ్డూ కల్తీ జరిగింది అంటారు కదా, దమ్ముంటే మీరు నిరూపించండి, లేకపోతే మీరు తప్పు చేస్తే మేము తప్పు చేసాను నిరూపితే మేము ఖచ్చితంగా మేము దాన్ని ఒప్పుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు ధర్మారెడ్డి ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు. ఎవరు? మాజీ టీటీడీ ఈవో కింద పనిచేసిన ధర్మారెడ్డి. గతంలో చూసుకుంటే ధర్మారెడ్డి మీద చాలా ఆరోపణలుగా ఏవి అర్చనాస్త్ర టికెట్లు ఏవైతే దర్శనానికి సంబంధించిన టికెట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 2000 టికెట్ల వరకు అమ్ముకొని క్యాష్ చేసుకున్నాడు అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి. ఇంకా అవే కాకుండా కొంతమందిని ఇబ్బంది పెడుతున్నట్టు, కొంతమందికి నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ నచ్చని వాళ్ళని ఉద్యోగాలను తీసేస్తున్నట్టు అయితే కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి. అంటే ఇవన్నీ నిజాలు అయినప్పుడు అవి ఎందుకు కాదు? పైగా నీకు చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా ఫ్రీ ప్రసాదాలు అనేవి కూడా తిరుమల తిరుపతి కాలిబాటను వెళ్లే వాళ్ళందరికీ కూడా గతంలో ఫ్రీ ప్రసాదాలు ఉండేవి. ఫ్రీ పానీయాలు అంటే మజ్జిగ కానీ లేకపోతే నీళ్లు కానీ లేకపోతే ఏదో ఒకటి, లేకపోతే తినడానికి చక్ర పొంగలు కానీ పులిహోర కానీ లేకపోతే పొడి పొంగలు కానీ ఏదో ఒక ప్రసాదం అనేది ఫ్రీ ప్రసాదాలు అనేవి ఫ్రీ పానీయాలు అనేవి అల్పాహారం కింద ఎవరు నడిచి కాలినడకని వెళ్ళే భక్తులందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగేది. మరి గత 5 ఏళ్ళు కూడా అవన్నీ క్యాన్సిల్ చేసి పారేశారు. ఎప్పుడూ లేని విధంగా గత 5 ఏళ్లలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి వేల కోట్ల రూపాయలు ఫండింగ్ అనేది రేస్ చేశారు. మరి ఆ డబ్బు అంతా ఏమైంది? ఆ డబ్బు అంతా ఎక్కడ ఖర్చు పెట్టారు? గతంలో ఎప్పుడు కూడా అలా ట్రస్ట్ కింద పెట్టి ట్రస్ట్ కింద డొనేషన్ చేయండి అని చెప్పి ఎప్పుడు కూడా పెట్టలేదు. అది మీ ప్రభుత్వంలో ఎందుకు పెట్టారు? మరి చూసుకుంటే
అక్కడ మెయిన్ గా చూసుకుంటే తిరుమల తిరుపతి దర్శన టికెట్లు అమ్ముకున్నామని చెప్పి గతంలో చూసుకుంటే దర్శనం టికెట్ రేట్లు ఏదైతే ఉన్నాయో దర్శనంకి, అంటే ఏదో సోమవారి అర్చన అని చెప్పి అష్టోత్తరం అని చెప్పి పొద్దున్న ఏవో ఉదయోత్సవం అని చెప్పి ఏవో సంథింగ్ కొన్ని ఉంటాయి కదా కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలు పర్సనల్ గా చేయించుకోవాలనుకునే వాళ్ళు ఇంతంత డబ్బు ఉంటే నేరుగా వైవి సుబ్బారెడ్డి ఒక టీటీడీ బోర్డు కమిటీ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు 1000 రూపాయలు ఉందా 2000 పెంచండి, 2000 ఉందా 5000 పెంచండి అనేటట్టు కొన్ని వ్యాఖ్యలు చేసిన వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. మరి అది నిజం కదా? అంటే దర్శన టికెట్లన్నీ భారీగా ధరలు పెంచేసి అవి అమ్ముకున్నారనేది వాస్తవం కదా. అంతేకాకుండా మనం చూసుకుంటే చిరుతపులు వచ్చి అలిపిరి మెట్ల మార్గం ద్వారాగా ఎవరైతే నడిచి వెళ్తున్నారో వాళ్ళ మీద దాడి చేస్తున్నాయని అంటే కర్ర ఇస్తాము, కర్రను పట్టుకొని చిరుతపుల్ని కొట్టండి పారిపోద్దని అన్నారు. పోను కర్ర అయినా ఫ్రీగా ఇచ్చారనంటే కర్రకు 10 రూపాయలు చొప్పున మీరు వసూలు చేస్తున్నారంటే మరి అక్కడ బిజినెస్ జరగలేదా? ఇన్నిట్ల మీద తిరుమల తిరుపతిలో ఇన్నిట్ల మీద వాస్తవాలు అయినప్పుడు, ఇన్ని జరిగినప్పుడు, ఇన్ని వాస్తవాలు ఉన్నప్పుడు మరి లడ్డూలో కల్తీ జరగలేదు అన్నది ఎలా వాస్తవం కాదంటారు? ఖచ్చితంగా 100కు 100% జరిగి ఉంటుంది. కానీ ఏంటంటే సిట్టు అధికారులు ఎవరైతే ప్రభుత్వం తరపు నుంచి నియమించారో అధికారులు ఇంకా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. ఇంకా పూర్తి ఆధారాలు అనేది బయటకు రాలేదు. ఆ ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా జరిగితే ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆధారాలు లేకుండా మీరు ఎలా ఆరోపిస్తారని మాత్రమే చెప్పింది. అంతేగాని మీరు ఇది చేసినట్టు వాళ్ళ మీద పక్కాగా ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు అనేటట్టు వేరే విధంగా సుప్రీంకోర్టు ఏమన్నా ఆధారాలు చూపించండి అని చెప్పి అడిగింది. అంతే. ఓ 4-5 క్వశ్చన్స్ అడిగారు. దానికి కొన్నిటికి మాత్రం సమాధానం చెప్పారు, కొన్నిటికి చెప్పలేదు. అది ఆధారాలు ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తవలేదు కాబట్టి ఇంకా రాలేదు. కానీ దానికే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం వల్ల ఎవడు రాజకీయం పనికిరాదు, 40 ఏళ్ళ ముసలోడే పనికిరాడు, ఆడి వల్ల ఏమవుద్ది అనేటట్టు చంద్రబాబు నాయుడు ట్రోల్ చేస్తూ ఒక హ్యాష్ ట్యాగ్ అనేది చంద్రబాబు నాయుడు హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ట్రోల్ చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు దొరక కోతి కొబ్బరి చెప్పు దొరికినచ్చు కొండకి తిరిగింది అనేటట్టు వీళ్ళు చేసే యాక్టింగ్ అలా ఉంది. యాక్చువల్లీ అక్కడ ఇంకా విచారణ అవ్వలేదు. విచారణలో కానీ ఖచ్చితంగా దొరికితే మాత్రం ఇప్పుడు మీరు ఏదైతే ఆనందపడుతున్నారో అంతకు 2 ఏడుతారు, అందులో డౌట్ లేదు. ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు. మీకు ఓపెన్ ఇంకో మాట కూడా చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా తిరుమలలో అన్ని మతస్థులు వచ్చారని చెప్పి ప్రచారం జరిగింది. అంతేకాకుండా మనం చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి వాళ్ళ సతీమణి ఎవరైతే ఉన్నారో ఆవిడ అన్య మతస్థురాలు, అంటే క్రిస్టియానిటీ మతం తీసుకున్న ఆవిడ. భూమా కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అన్య మతస్థుడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా అన్య మతస్థుడు. ఇటు వైవి సుబ్బారెడ్డి పైగా మళ్ళీ ఎవరు ఈవో ధర్మారెడ్డి ఆయన కూడా రెడ్డి. అంటే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే తిరుమలలో అంత బిజినెస్ జరిగిందనడానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు ఈవో కింద చేసిన ధర్మారెడ్డి రెడ్డిస్, చైర్మన్ కింద చేసిన భూమా కరుణాకర్ రెడ్డి రెడ్డిస్, వైవి సుబ్బారెడ్డి రెడ్డిస్, మెయిన్ ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెడ్డిస్. అంటే ఇక్కడ ఓన్లీ అధికారిక పదవుల్లో మాత్రం రెడ్డిస్ ఉండాలి. వాళ్ళ కింద ఉండే వాళ్ళందరూ కూడా మెయిన్ గా ఈ అన్య మతస్థులైన క్రిస్టియానిటీ మతానికి చెందిన ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పెట్టుకొని ఇదైతే మాత్రం ఇలాగా ఇన్ని ఇబ్బందులు పెట్టడమే జరిగింది. మరి గతంలో ఇన్ని ఇబ్బందులు జరిగినప్పుడు ఇవన్నీ వాస్తవాలైనప్పుడు ఇది లడ్డు కల్తీ జరగలేదని ఎలా వాస్తవం చెప్పారు? ఖచ్చితంగా ఇది 100కు 100% నిజం. కానీ ఏంటంటే ఇంకా పూర్తి ఆధారాలు అనేది బయటపడలేదు కాబట్టి మనం ఏ విషయం కూడా క్లారిటీగా చెప్పలేము, మాట్లాడకూడదు. ప్రస్తుతానికి అయితే పేటీఎం బ్యాచ్ ఏదైతే అత్యుత్సాహంతో వాళ్ళు ఏదో గెలిచేసామనుకున్నారో కానీ ఇంకా ముందుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లడ్డు మీద ఆధారాలు ఏవైతే అవన్నీ బయటకు తీస్తారు. ఖచ్చితంగా దోషులను శిక్షించే అవకాశం 100కు 100% ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు.